चर्चितनीलकळेबर पीतवसन वनमाली चन्दनचर्चितनीलकळेबर पीतवसन वनमाली केळिचळन्मणिकुण्डलमण्डित गण्डयुगस्मितसाली हरिरिहमुग्धवधूनिकरे विलासिनि विलसति केळिपरे कापि विलासविलोल विलोचन केळनजनितमनोजं ध्यायति मुग्धवधूरधिकं मधुसूदनवदनसरोजं हरिरिहमुग्धवधूनिकरे विलासिनि विलसति केळिपरे चन्दनचर्चितनीलकळेबर पीतवसन वनमाली। ధన్యవాదాలు. మహతి పోతరాజు తాతగారు నేను కంటిన్యూ చేస్తాను, మీరేం భయపడకండి అని చెప్పి 2-3 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి మన యాక్టివిటీ చూసి తను ఇన్స్పైర్ అయ్యి చేసుకుంటాం. తను కూడా ఒక క్లాసికల్ సింగరు, బై ఎడ్యుకేషన్ ఏరోనాటిక్ ఇంజనీరు అయినా సరే ఎప్పుడు ఒదిగి మంచి మన సంప్రదాయాల్ని మెయింటైన్ చేసుకుంటే ఇప్పుడు నాకు మన అసోసియేషన్ తరఫు నుంచి ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా. ఇక్కడ మన కర్నూలు పట్టణంలో కళాకారులకు సన్మానం చేస్తున్నారు. ఆ కార్యక్రమానికి పిలిచినందుకు వారి తరఫున మన సంస్థ తరఫున కృతజ్ఞతలు. మనకు ఎక్కువగా మేము పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటూ రోజు దైనందిన కార్యక్రమాల్లో లాండ్ ఆర్డర్ ఇష్యూస్లోనే ఎక్కువగా ఉంటాం. ఈ అప్పుడప్పుడు ఆస్వాదించడం తప్ప ఈ కళల పట్ల కానీ కళను రంజింపజేసేటువంటి వ్యక్తుల పట్ల కానీ కొద్ది అనుబంధాలు తక్కువగానే ఉంటాయి. బట్ చూస్తూ ఉంటాం కాబట్టి కొన్ని ఎమోషన్స్ అప్పుడు మేము కూడా ఫీల్ అవుతూ ఉంటాం, ఎందుకంటే మేము కూడా మనుషులే కాబట్టి. సో ఈరోజు మేము చూసాం, సార్ సినిమాలు చూసాం, చాలా హాస్య సన్నివేశాల్లో చాలా చూసాం. ఆ సింహాద్రిలో పూజారి వేషం అంత గుర్తుండేటువంటివి. ఒక బ్రహ్మానంద గారి సినిమాలో పావురావు చనిపోతే మాయలో, సో చాలా ఆనందించాం. సో అలాంటి కళాకారులు మనల్ని అంటే మనమే మన పట్టణంలో కాదు మొత్తం హోల్ తెలుగు ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రంజింపజేస్తూ వ్యక్తులకు మానసిక ఉల్లాసాన్ని కలుగజేస్తూ మన యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించడంలో వారి పాత్ర అంటే పరోక్షంగా వాళ్ళ అంటే కళాకారుల పాత్ర చాలా ఉంటుంది. మనకు మన జీవితంలో కొద్దిగా కొన్ని రోజులు పెరిగినట్టే ఆ రకంగా చూస్తే. సో ఆ రకంగా ఈరోజు మన కర్నూలు పట్టణంలో ఈరోజు ఏర్పాటు చేసినటువంటి మన ఈ టీజీవీ కళాక్షేత్రం వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో వారికి సన్మానం జరుపుతున్నారు. వారితో పాటు ఇంకా మిగతా కళాకారులు కూడా సన్మానం చేస్తున్నారు. ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవడం మాకు కూడా కొద్దిగా అవకాశం కల్పించి ఆ భాగ్యాన్ని కలగజేశారని చెప్పేసి మేము ఆనందిస్తూ ఉన్నాం. అంత సామాన్యమైంది కాదు. ఎంతటి కళాత్మక హృదయం ఉన్నా కానీ దానికి కావలసిన వనరులు కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు నా ప్రియతమ మిత్రుడు టీజీ వెంకటేష్ గారి కంటే ఆ మహానుభావుడికి ఎన్నో వనరులు ఉన్నాయి.
ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తించడానికి ప్రకృతి ఆయనకు గొప్ప అవకాశం ఇచ్చింది. మన రాయలసీమలోనే గొప్ప దాతృత్వపు ఛాయలు కలిగినటువంటి వ్యక్తి. అట్ ది సేమ్ టైం ఆయన కష్టపడే ఆయన విధానాన్ని చూస్తే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన ఒక స్ఫూర్తిదాతగా తీసుకోవాలి. నాకు 1976 నుంచి మంచి ఫ్రెండ్ వెంకటేష్ గారు. కానీ ఆ రోజుల్లో అంటే చాలా కష్టంగా తన జీవనయానాన్ని అంటే ఒక ఇండస్ట్రియలిస్ట్గా అంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా ఒక ఇండస్ట్రియలిస్ట్ ఫ్యామిలీనే అయినా కానీ కార్యక్రమాలను నిర్వర్తిస్తూ కళా హృదయం ఉంది కాబట్టి ఒక ఇంపార్టెంట్ క్వాలిటీ ఒక పాలిటీషియన్కు ఉండే లక్షణాలలో అది కూడా చాలా ముఖ్యమైనది. కళాత్మక హృదయం ఉంది కాబట్టి ఈనాడు ఎంతోమంది కళాకారులకు సహాయం చేయడం, మన కర్నూలు పట్టణంలో ఈ టీజీవీ కళాక్షేత్రానికి కావలసినటువంటి వనరులను సమకూర్చడం, తన దాతృత్వపు ఛాయలతో కర్నూలు పట్టణంలోనే కాకుండా కర్నూలు జిల్లాలో కూడా కావలసినటువంటి కళ్యాణ మండపాలకైతేనేమి అన్ని కమ్యూనిటీస్, ఒక కమ్యూనిటీ అనే కాదు అన్ని కమ్యూనిటీస్ కూడా ఏర్పాటు చేస్తూ సామాజిక వ్యవస్థలో తన వంతు పాత్రను తాను పోషిస్తూ ఎన్నో ఏళ్ళుగా మనకు స్థిరపరిచితుడైనటువంటి వాడు టీజీ వెంకటేష్ గారు. అంతటి కళాత్మక హృదయం ఉంది కాబట్టి ఈనాడు ఈ టీజీవీ కళాక్షేత్రాన్ని దీన్ని మొత్తాన్ని ఏసీగా మార్చేసి ఇప్పటికి కూడా వస్తే ఒక అర్ధగంట గంట మొత్తం తిరుగుతాడు ఓపికగా. అంటే ఈ కన్స్ట్రక్షన్ అన్నా దీన్ని డెవలప్ చేయాలన్నా కానీ చాలా గొప్ప ఇంట్రెస్ట్ ఆయనకు. తన కార్యస్థితిని మలుచుకొని మంచి మనసుతో వినయ సంపన్నతో సాహితీ సాంస్కృతిక కళా క్రీడా సామాజిక దేవాలయ వైజ్ఞానిక వైద్య రంగాలలో స్ఫూర్తి కిరణాలను ప్రసరింపజేస్తున్న డాక్టర్ గిరిరాల రవికృష్ణ గారిని మాతృభూమి కళాచరణ అనే పథకం కింద భారతమాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు అనే అంతర్లీన స్ఫూర్తితో పిల్లల దేశభక్తి పూర్వ నాటిక పోటీలను ప్రతి ఆగస్టులో పట్టి దాదాపుగా 5 నంది అవార్డులు అందుకున్నటువంటి తనయుడు ఆమె శ్రీనివాస్ గారు సర్వోత్తమ రెడ్డి గారు మేకప్ ఆర్టిస్టు వారు ప్రస్తుతం విశ్రాంతిగా అనారోగ్యంతో ఉన్నారు. వారికి 5,000 రూపాయలు పారితోషికం అందజేశారు. ధన్యవాదాలు. మన కళాక్షేత్రం సామ్యుల్ అనే కళాకారుడు హోంగార్డ్గా వర్క్ చేస్తూ పెరాలసిస్ అటాక్ అయింది. ఆయనకు మందులకు గాను ఒక 30,000 రూపాయలు టీజీవీ కళాక్షేత్రం ద్వారా ఇవ్వటం జరుగుతుంది. వారికి అందజేస్తాము. మరి ఇంకేదైనా కావాలంటే కూడా వారికి మందులు సహకరించే దిశలోనే ముందుకు పోతామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. చాలా సంవత్సరాలుగా టీజీవీ కళాక్షేత్రకు సంబంధంగా ఉంటూ కార్యక్రమాల్లో పాల్గొంటూ 2 నంది అవార్డులు తీసుకున్నారు. సో అటువంటి వారికి హెల్త్ ఎఫెక్ట్ కావటం కొద్దిగా బాధాకరంగా ఉంది. సో వారికి ఉడతా భక్తిగా కొద్దిగా సహాయ సహకారాలు అందిస్తాం. ఈరోజు రాష్ట్ర స్థాయి సాంఘిక నాటకోత్సవాలు మహతి క్రియేషను మరియు టీజీవీ కళాక్షేత్రం 2 ఆర్గనైజేషన్స్ సంయుక్త నిర్వహణలో రాష్ట్రంలో వివిధ పరిషత్తులతో బహుమతులు అందుకున్న నాటకాలు టీవీ నటులు సుబ్బరాయ శర్మ గారు పక్కనే ఉన్నారు. వారి పుట్టినరోజు పండుగ కూడా ఈరోజు. ఈ సంవత్సరం కానుకగా మరి 3 రోజుల పాటు జనవరి 1 నుంచి 3వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు ఈ సాంఘిక నాటకోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ నాటకాలు ఈరోజు ఉక్కు సంఖ్యల నాటకం జరుగుతున్నది. ఆయన డైరెక్ట్ చేస్తున్నారు. మరి వారికి పెద్దలు గౌరవనీయులు మరి ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించేదానికి ముందుకు వచ్చినందుకు మహతి ముఖ్య అతిథిగా వచ్చిన మా బివి రెడ్డి గారు, మా కళాక్షేత్రాల కార్యక్రమాలకు అన్నిటికీ వచ్చి వారు బ్లెస్ చేస్తుంటారు.
వారి గురించి మీకు చెప్పక్కర్లేదు, చాలా కార్యక్రమంలో వారి గురించి మాట్లాడటం జరిగింది. మరి అటువంటి వారు టైం తీసుకొని మాకు రావటం, ఆయన బ్రహ్మర్షిగా కూడా వచ్చారు. చాలా మన పిరమిడ్ సర్వీసు దేశంలోనూ ప్రపంచంలో పెట్టేదానికి మొదట పిరమిడ్ నిర్మించే దాతగా ముందుకు రావటం, ఆయనకి ఎన్ని విధాలు ఎన్ని రకాల ధన్యవాదాలు చెప్పినా తక్కువగానే ఉంటుంది. అలాగే శర్మ గారు ఈరోజు పుట్టినరోజు పండుగ కూడా చేసుకున్నారు. వారు మరి పీరా గారు, ఎస్పీ గారు మా కర్నూలులోనే ఉన్నారు అడ్మినిస్ట్రేషను, వారికి, రవికృష్ణ డాక్టర్ గారికి, మరి అంతకుముందు కర్నూలులో చాలా కార్యక్రమంలో పనుకొని ఇప్పుడు కూడా అవార్డు తీసుకున్నారు వారికి, సరస్వతమ్మ, సర్వోత్తమ్ రెడ్డి గారు, కళాకారులు, వీరందరికీ ఓబ్లైనరో బ్లెస్ చేస్తున్నారు. అందరు కళాకారులందరూ ఈరోజు వచ్చిన వారందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. నేను అంటే నా కోపమంతా ఎంకరేజ్మెంట్ స్పీడ్ బ్రేకర్స్ పడితే కొద్దిగా బాధగా ఉంటుంది. అన్ని యూట్యూబ్ ఛానల్ మేము పెడుతున్నాం సార్, ఆయన పెడుతున్నాం. యూట్యూబ్ ఛానల్స్ అన్నిటిలో ఉన్నాయి సార్ మన నాటకాలు.